everyone, welcome to Social Post. I am Rachna Reddy. Today we have Mr. Krishna Garu from Career Launcher. Hi sir. హాయ్ అండి. లా అనే కెరీర్ని చూస్ చేసుకోవాలంటే ఫౌండేషన్ దట్ ఈస్ అండర్ గ్రాడ్యుయేషన్ అది ఎలా ఉంటే బెటర్ అంటే టెక్నికల్ మనకి ఇవ్వాలండి నెంబర్ 1 లాలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఆఫ్ 11th and 12th అయినా లా రాయొచ్చు. ఎంపీసీ వాళ్ళు రాయొచ్చు, బైపీసీ వాళ్ళు రాయొచ్చు, సిఈసీ వాళ్ళు రాయొచ్చు, హ్యుమానిటీ వాళ్ళు రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు. సో మేము చెప్పేది ఏంటంటే ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఇవాళ ఎంపీసీ బైపీసీ తీసుకుని మేము అల్టిమేట్గా ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ పోదలుచుకోలేదు అనుకున్నటువంటి వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు లా సైడ్. చాలామంది ఉన్నారు పిల్లలలాగా. ఇది కాకుండా మేము మ్యాథ్ అనేది ఉంచుకుంటాం, మేము ఎంఈసీ తీసుకుంటాం, దాంతో మేము లా చేద్దాం అనుకున్నట్టు ఉన్నారు. ఇంకా హ్యుమానిటీ స్టూడెంట్స్ తీసుకున్నామంటే వాళ్ళకి ఆ బీఏ సైకాలజీలు లాలు వాళ్ళకి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో లాకి అల్టిమేట్గా కావాల్సింది అంటే గుడ్ రీడింగ్ హ్యాబిట్ ఉంటే ఇంకా మీ జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది. సో ఎనీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఆఫ్ 11th and కెన్ డూ దట్. అయితే ఒక నార్మల్ డిగ్రీ ఎక్కడో చేసి మళ్ళీ ఎల్ఎల్బి ప్రోగ్రామ్కి అప్లై చేసాడు కన్నా బిఏ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేయడం అనేది దిస్ ఆల్వేస్ బెటర్. దట్స్ అవర్ అడ్వైస్. స్టూడెంట్స్కి లా మీద అవేర్నెస్ ఇప్పటికీ నాకు తెలిసి చాలా తక్కువ కంపేర్ టు మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్. హౌ కమ్ వీళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి లేదా ఎలా ఇది తెలుసుకోవాలి? నెంబర్ 1 అండి, మనం అనుకున్నట్టుగా ఇదే సేమ్ ఏదో పీర్ గ్రూప్ ఫాలోయింగ్ అనేది ఆపాలి. నెంబర్ 2 వాళ్ళు చదువుతున్నటువంటి ఆ స్కూల్స్ జూనియర్ కాలేజ్ నుంచి 90% ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ రావట్లేదు. అక్కడ నుంచి పుష్ రావాలి వాళ్ళ దగ్గర నుంచి. స్కూల్స్ నుంచి మొదలు పెడితే ఈవెన్ ఇంటర్ డిగ్రీలో కూడా లా అనేది చాలా లీస్ట్ పీపుల్కి ఐడియా ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ కాకుండా దే చూసింగ్ అదర్ ఆపర్చునిటీ, ఫ్యాషన్ డిజైనింగ్ అని అదర్ చూస్ చేసుకుంటారు. లా చూస్ చేసుకున్న వాళ్ళు 7% to 8% కూడా ఉన్నారు అనుకుంటాను. సో స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడానికి వాట్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ డూ? ఇప్పుడు ఇవాళ కెరియర్ లాంచ్ అలాంటి మన ఆర్గనైజేషన్. సో మేము ప్రతి స్కూల్స్కి కాలేజెస్కి పిల్లలు 9th standard 10th standard ఉన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళకి నాన్ కన్వెన్షనల్ కెరీర్ ఆపర్చునిటీ, మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, దీన్ని క్రాక్ చేయడం ఎంత ఈజీ అవుతుంది, లైక్ మనం డిస్కస్ చేసింది. అబ్సల్యూట్లీ. సో మనకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇందులో ఒక డామిసైల్ కోటా ఉంది, మీకు నేను చెప్పినట్టుగా మన స్టేట్లోనే మన సిటీలోనే ఒక లా యూనివర్సిటీ ఉంది, దీన్ని క్రాక్ చేయడం చాలా ఈజీ. ఇది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఈ ప్రాసెస్ కెరియర్ లాంచర్ ఒక ఎల్డర్ బ్రదర్ రోల్ తీసుకొని, సో వీఆర్ 31 years old, ఎప్పటి నుంచో స్టార్ట్ చేసాం ఈ ప్రాసెస్. ఒకప్పుడెప్పుడు మన హైదరాబాద్లో మార్కెట్ సైజే 150-200 స్టూడెంట్స్ రాసేటోళ్ళు. ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చేసరికి నౌ దర్ ఇస్ ఎ ప్రిడామినెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద అవేర్నెస్ లెవెల్స్ హియర్. అయితే ఇది ఈవేళతో ఆగే జర్నీ కాదు, ఇంకా ముందుకు తీసుకుపోతూనే ఉండాలి దానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లోంచి అయితే ఫౌండేషన్ పడాలి. చాలా స్కూల్స్ ఏంటంటే మేము ఏదో స్కూల్ కోర్స్ చేసేసామా అది అయిపోయింది అనుకుంటున్నారు. ప్రతి స్కూలు దాన్ని ఏమనాలంటే ఒక రైట్ తెలుగు వర్డ్ యూజ్ చేయాలంటే ఒక గురువు తర బాధ్యత తీసుకోవాలి. ఏంటంటే ఈ చైల్డ్ని నేను మంచి గ్రాడ్యుయేషన్లో కూడా పెట్టాలి, నా క్వాలిటీ ఇంతవరకు నేను అందించాను 12th వరకుని, ఈ చైల్డ్ని మంచి గ్రాడ్యుయేషన్లో పెట్టడం నా రెస్పాన్సిబిలిటీ అని అనుకోవాలి. దీనికోసం స్కూల్ ర్యాండమ్గా ఏదో ఒక కొన్నటువంటి వాళ్ళని అప్రోచ్ అయిన 1-2 యూనివర్సిటీస్ రికమెండ్ చేసి వదిలేకుండా పిల్లలతో కూర్చుని వాళ్ళ ప్రాపర్ సైకోమెట్రీ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళ సైకాలజీ ప్రకారం వాళ్ళకున్న స్కిల్స్ ప్రకారం వాళ్ళకి ఏ కోర్స్ బెస్ట్ షూట్ అవుతుందో అది పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయించి పిల్లలకి వాళ్ళు మెంటల్లీ రెడీ చేయించి దెన్ దే షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ద రైట్ స్ట్రీమ్స్. హౌ ఇస్ ద లా ప్రోగ్రామ్ అండ్ వే టు పర్స్యూ ఇట్? ఇప్పుడు ఈవేళ మనకి లా తీసుకుంటే ఫస్ట్ చాయిస్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ పర్సూయింగ్ ఫ్రమ్ నేషనల్ లా యూనివర్సిటీస్. ఇది మన నేషనల్ లా యూనివర్సిటీస్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక Tier 1 ఇన్స్టిట్యూషన్స్ అన్నాం. ఇది కాకుండా చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ షూటప్ అయినాయి ఇవాళ మనకి. అంటే మనకు ఒక సింబయాసిస్ యూనివర్సిటీ ఉంది, ఒక నర్సీముంజి యూనివర్సిటీ ఉంది, ఒక జిందాల్ గ్లోబల్ లా యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీస్లో కూడా ప్రోగ్రామ్ ఉంది. సో మనకి వేళ స్టూడెంట్కి మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక ప్లెథోరా ఆఫ్ ఎగ్జామ్స్, వెదర్ ఐ షుడ్ యూజ్ ద వర్డ్. అందులో మనకి నెంబర్ 1 వీ హ్యావ్ ఎ క్లాట్ ఎగ్జామ్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. సింబయాసిస్ కోసం వీ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ కాల్డ్ స్లాట్, సింబయాసిస్ టెస్ట్కి, లా టెస్ట్కి. ఇది కాకుండా మనకి క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరులో ఉంది, మనకి నర్సీముంజి యూనివర్సిటీ ఉంది. ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఈవెన్చువల్గా తనకు నచ్చిన కోర్సెస్ని బట్టి
తనకు కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ని బట్టి ఆ రైట్ కాలేజ్ వాట్ ఇఫ్ స్టూడెంట్ హ్యావ్ జీరో నాలెడ్జ్? అందుకోసం ఇప్పుడు మనం అంతా కూడా మన ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం ట్రై చేస్తున్నాం. లా అంటే ఇంట్రెస్ట్ ఉంది, అబ్సల్యూట్లీ. బట్ ఏది చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఎందులో చదవాలి? అందుకోసం మనకి కెరియర్ లాంచర్ లాంటి సంస్థలో మా సంస్థలో ఎక్కువ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం పిల్లలకి. సో మనం స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు కండక్ట్ చేసి సో వాళ్ళ ప్రజెంట్ స్టేటస్ ఉంది, పేరెంట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. How to prepare for these exams? What are the basics? That's a very good question you asked me. In fact, ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో మళ్ళీ అక్కడ ఇంకొక కొత్త తరీకా వస్తుందండి ఇవాళ. ఇందులో చాలా ఎగ్జామ్స్ని ప్రీపోన్ చేసేసారు, పోస్ట్ పోన్ చేయలేదు, ప్రీపోన్ చేశారు. అంటే పిల్లలు 12th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ రాయడం కన్నా ముందే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. ఇవాళ లా ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఉన్నటువంటి ఒక మెయిన్ ఎగ్జామ్ క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్, డిసెంబర్ మంత్లో నడుస్తుంది. పిల్లలు 12th స్టాండర్డ్లో ఉండగా డిసెంబర్ మంత్, అంటే వాళ్ళ ఎగ్జామ్ రాసేది ఎప్పుడు? ఆ మార్చ్లో రాస్తారు వాళ్ళు. ఆ డిసెంబర్ అయిపోయిన నెక్స్ట్ మార్చ్లో రాస్తారు. అంటే ఐ మీన్ టు సే మీకు నేను స్టాటిస్టిక్స్ ఇవ్వాలంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఈ 2026 జూన్లో 11th స్టార్ట్ అయ్యేటంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆయన కంప్లీట్ చేసేది 2028 జూన్కి కంప్లీట్ చేస్తాడు ఇంటర్మీడియట్. కానీ ఆ స్టూడెంట్ 2027 డిసెంబర్లోనే క్లాట్ ఎగ్జామ్ రాసేయాలి. బోర్డ్ ఎగ్జామ్స్ రాయడం కన్నా ముందు క్లాట్ ఎగ్జామ్ రాసేయాలి. ఇది కాకుండా ఐలెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంది నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ కోసం, సింబయాసిస్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా డిసెంబర్లోనే నడుస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ చాలామంది పిల్లలు లాస్ట్ మినిట్ వరకు, అంటే వాడు ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి ఇంటర్మీడియట్ అయిపోయినాక ఆలోచిద్దామని అనుకుంటాడు. అప్పుడు లాస్ట్ మినిట్లో వచ్చి వీ కేమ్ టు నో అబౌట్ లా, వీ వుడ్ లైక్ టు పర్సూ లా యాజ్ ఎ కెరియర్ రైట్ నో అంటాడు. అప్పుడు మనం చూస్తే వాడు మే మంత్లోనో జూన్ మంత్లోనో వస్తాడు. అప్పుడు వీళ్ళ ఎగ్జామ్స్ అయిపోయి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అయిపోయి ఈ పిల్లల ఫీజు కూడా పే చేసేసి సీట్ రిజర్వ్ చేసుకుని ఉంచుకుంటారు. ఇయర్ వేస్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి. సో ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ చేయాలి స్టూడెంట్స్ అనుకుంటే ఇంకా ఇట్స్ ఆల్వేస్ బెటర్ వాళ్ళు 11th ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయి, ఈ స్టూడెంట్కి సో ఏరియా మంచిగా లేదు అనుకుంటే మనం దాన్ని నెమ్మదిగా మోటివేట్ చేసి ట్రైన్ చేయడానికి ఉంటుంది. లా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్ బేసిక్గా? అంటే వాట్ క్వశ్చన్స్ అండ్ సిలబస్? వీళ్ళకి ఒక 5 ఏరియాస్ టెస్ట్ చేస్తాడండి. ఇందులో ఒక ఏరియా ఎట్టుంటుందంటే రీడింగ్ కాంప్రహెన్షన్, ద వెర్బల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ ఉంటుంది. అందులో ప్రైమరీగా రీడింగ్ కాంప్రహెన్షన్ టెస్టింగ్ ఉంటుంది. సేమ్ యాజ్ ఐఎల్స్ ఎగ్జామ్ లానా? ఇట్స్ లిటిల్ డిఫరెంట్ ఇన్ ప్యాటర్న్. దీని తర్వాత లాజికల్ రీజనింగ్ అని ఉంటుంది. ఇందులో మీకు అరేంజ్మెంట్ దగ్గర నుంచి, పజిల్స్ దగ్గర నుంచి, లాజికల్ కంక్లూజన్స్, లాజికల్ ఇన్ఫరెన్సెస్, ఇది తీసేటండి ఈ సెక్షన్ ఒకటి ఉంది మనకి. ఇది కాకుండా లీగల్ రీజనింగ్ అని, అంటే మనకి లీగల్లో ఒక క్లాజ్ ఇచ్చి, అంటే ఇలా జరిగితే ఇలా తీసుకోవాలి డెసిషన్ అని ఒక క్లాజ్ ఇచ్చి మనకు ఒక సిచ్యువేషన్ ఇచ్చి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అని అడుగుతారు. అంటే వాళ్ళ లీగల్ రీజనింగ్ని ఐడెంటిఫై చేస్తారు. ఇది కాకుండా కరెంట్ అఫైర్స్ అడుగుతారు అందులోని. మనకు ప్రజెంట్ జరిగినట్టుంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఇరాన్ వార్ ఒకటి నడుస్తుంది. ఈ ఇరాన్ వార్ గురించి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అందులోనే, ట్రెండింగ్ టాపిక్స్. ఇది కాకుండా క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని ఈ 6th, 7th, 8th, 9th ఉండేటువంటి మ్యాథ్, బేసిక్ మ్యాథ్. అందుకోసమే హ్యుమానిటీ స్టూడెంట్ 11th and 12th వాడు కూడా ఈ మ్యాథ్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఇట్స్ అ వెరీ బేసిక్ మ్యాథ్. ఈ మ్యాథ్ క్వశ్చన్స్ టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయండి. ప్రతి క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. హైయెస్ట్ మ్యాక్సిమం మార్క్ ఈజ్ 120. దానికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అందులో ఎవరైనా రాంగ్ అటెంప్ట్ చేశారంటే ఇంకా 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అల్టిమేట్గా దెర్ ఇస్ అ ర్యాంకింగ్ సిస్టమ్ దేర్. సో బేస్డ్ ఆన్ ద స్కోర్స్ ర్యాంకింగ్ సిస్టమ్ వస్తుంది. ఇవాళ చాలామంది డీసెంట్ స్కూల్స్ బ్యాక్గ్రౌండ్, రీడింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈజీగా స్కోర్ చేస్తున్నారు అందులో విత్ నెగిటివ్ ఆల్సో. సో ఇట్స్ ఈజీ టు క్రాక్ దట్ వన్ విత్ ఎ వెరీ ప్లాన్డ్ ప్రిపరేషన్. అయితే ఇప్పుడు మనం ఇందాక నుంచి మనం అనుకున్నట్టుగా దాని మీద అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. ఇవాళ గవర్నమెంట్ సెక్టార్లో, జ్యుడిషియరీలో కూడా విపరీతమైన పోస్టులు పడుతున్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ పడుతున్నాయి. అందులో ఈ లాయర్స్ అందరికీ మేము గవర్నమెంట్ సైడ్ పోవాలనుకుంటే అందులో కూడా విపరీతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దీనికోసం చెప్పి ఈ మధ్యనే నెమ్మదిగా అవేర్నెస్ పెరుగుతూ మనకి ఇప్పటి అరౌండ్ 70,000+ స్టూడెంట్స్ ఇవాళ మనకి క్లాట్ ఎగ్జామ్ రాసేటోళ్ళు ఉన్నారు మనకి ఎవ్రీ ఇయర్. ఒకప్పుడు ఆ నెంబర్ గట్టిగా తిప్పి కొడితే 30,000-40,000 కూడా ఉండేది కాదు. సో అట్లీస్ట్ నౌ వీ రీచ్డ్ అరౌండ్ 70,000. హూ ఆర్ ఎలిజిబుల్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. కమింగ్ టు 11th and 12th స్టూడెంట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సేమ్ అకాడమిక్ ఇయర్ డిసెంబర్లో ఎగ్జామ్ రాస్తున్నాడు, నెక్స్ట్ మార్చ్లో ఎగ్జామ్స్ 12th స్టాండర్డ్ అయిపోయేటోళ్ళు కానీ ఆల్రెడీ పాస్ అవుట్ అయిపోయినటువంటి వాడు కానీ, సో దే ఆర్ ఎలిజిబుల్ హియర్. హౌ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్ పోస్ట్ పర్సింగ్ లా?
మెజారిటీ ఆఫ్ ద లా కాలేజ్లో, ప్రిడామినెంట్ లా కాలేజ్లో, అంటే ఒక NLS బెంగళూరు కానీ, నల్సార్ హైదరాబాద్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే 100% సక్సెస్ రేట్ ఉందండి అందులో. ఎవరో కొంతమంది స్టూడెంట్స్ నేను ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ LLM చేద్దాం అనుకుంటారు, ఎవరో కొంతమంది స్టూడెంట్స్ నేను అబ్రాడ్లో LLM చేద్దాం అనుకుంటారు, కొంతమంది మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక సివిల్ సర్వీసెస్ లాంటి ప్రిపరేషన్కి వెళ్దాం అనుకుంటారు. ఇది తప్ప హ్యూజ్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. అక్కడ వాళ్ళకి ఒక లోపల కౌన్సిల్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్ కమిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ఈ ప్లేస్మెంట్ కమిటీలో వీళ్ళు రిజిస్టర్ చేసుకున్న ప్లేస్మెంట్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ప్రిడామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలోనూ ఆల్మోస్ట్ దొరుకుతుంది. వీళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగా లా కన్సల్టింగ్ ఫర్మ్స్, ఓకే, ఇది కాకుండా అదర్ కార్పొరేట్ ఫర్మ్స్, బ్యాంక్స్, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాం వీళ్ళని. ఫస్ట్ ఆపర్చునిటీ. సెకండ్ ఆపర్చునిటీ, లేదు నాకు లిటిగేషన్ ప్రాక్టీస్ చేయాలంటే ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ లాయర్ అనుకుంటే ఇంకా ఒక 1-2 years వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. వాళ్ళు ఒక జూనియర్ లాయర్ కింద ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేయడం. వన్స్ దే అండర్స్టాండ్ ద సిస్టమ్, వాళ్ళకి కనుక ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఒక క్లయింటేల్ ఉంది అంటే మా ఫాదర్ ఉన్నారు, మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, వీళ్ళ నుంచి మనం చేసుకున్నాం అంటే ఇమీడియట్గా షూటప్ అయిపోతారు. లేదు మేము ఫస్ట్ టైం ఈ ప్రొఫెషన్లోకి వచ్చామంటే క్లయింటేల్ బిల్డ్ చేసుకుంది కొంత టైం పడుతుంది, బట్ ద మనీ ఈజ్ హ్యూజ్. లిటిగేషన్లో ఉన్న మనీ ఇట్స్ అల్టిమేట్ మనీ అండి. మనకి ఇవాళ ఫర్గెట్ అబౌట్ ద నేమ్స్, ఇండియాలో కొంతమంది లాయర్స్ ఉన్నారు, ప్రిడామినెంట్ లాయర్స్, ఫర్ 1 appearance ఆఫ్ ఎ కోర్ట్. మన అపీరెన్స్ అంటే దాని మీనింగ్ ఒకసారి అలా కోర్టుకు వచ్చి నుంచి వెళ్ళిపోతారు అంతే. ఆ రోజున జడ్జి కనుక ఇట్ ఈస్ అర్జెంట్ అన్నారంటే ఇమీడియట్గా వెళ్ళిపోతారు ఆయన. ఆ వచ్చి వెళ్ళిన దానికి దే చార్జ్ 1 crore 2 crores ఆల్సో. దట్ ద కైండ్ ఆఫ్ మనీ అవైలబుల్ ఇన్ ద లిటిగేషన్. లిటిగేషన్లో హ్యూజ్ చంక్ ఆఫ్ మనీ ఉంది. దాన్ని అందిపించుకోవడం కోసం ఏంటంటే దీస్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్, దే హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇట్స్ వెరీ లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఇది కాకుండా రీసెర్చ్లో పోదాం అనుకుంటే ఇంకా రీసెర్చ్లో విపరీతం ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసు, ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు మీడియా ఛానల్స్ లేవు, ప్రింట్ మీడియా అగ్రెసివ్గా లేదు, సైబర్ అనేది ఒక ఆస్పెక్టే లేదు. ఇప్పుడు ఇవాళ సైబర్ కోసం సైబర్ లాస్, మీడియా కోసం మీడియా లాస్, ప్రింట్ మీడియా కోసం ఇంకొకటి, ఇలా కొత్త లాస్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఇవాళ కొన్ని మీరు కొత్త కేసెస్ తీసుకున్నామంటే సోషల్ మీడియాలో ఎవరో ఒక వ్యక్తి ఎవరో ఒక పోస్ట్ పెట్టాడు, పోలీసులు వీడిని పట్టుకొని అరెస్ట్ చేశాడు. కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి వీడిని ఏ కేసులో బుక్ చేయాలంటే అక్కడ కేసు రాసలేదు కదండి. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఫేస్బుక్ లేదు, సోషల్ మీడియా లేదు, వాడిని ఏ కేసులో బుక్ చేయాలి అందులో రాసలేదు కదా అందులో. సో వీటి కోసం ఏంటంటే దట్స్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ హ్యాపెనింగ్. సో లాలో రీసెర్చ్ స్కోప్ బాగా ఎక్కువ ఉంది. సో వీళ్ళు మంచి ప్రిడామినెంట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కింద జాయిన్ అయ్యి దే ఆర్ డూయింగ్ ద రీసెర్చ్ పార్ట్ యాజ్ వెల్. సో ఇది కాకుండా అబ్రాడ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీస్ పీపుల్ విల్ పర్సూ ద LLM అండ్ దెన్ దే ట్రై ఇన్ అబ్రాడ్.